పశు సంవర్ధక శాఖ రైతులకు వ్యవసాయ ఆదాయంతో పాటు పాడితో అదనపు ఆదాయం చేకూరుతుంది. మన రాష్ట్రంలో అపారమైనటువంటి పశు వనరులు ఆలవాలం. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఒంగోలు, పొంగనూరు గోజాతులు, శ్రేష్టమైన నెల్లూరు, మాచెర్ల జాతి గొర్రెలు, ఆసిడ్ జాతి కోళ్ళు సైతం మన రాష్ట్రంలో ఉండడం మనకు గర్వకారణం. గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రోత్సాహంతో పశు పోషకులకు అత్యంత ప్రాధాన్యమిస్తూ 2026-27 సంవత్సరం నాటికి దేశంలో పాలు, మాంసం, గుడ్లు ఉత్పత్తిలో మొదటి 3 స్థానాల్లో నిలవాలని మన ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో సాధించినటువంటి ప్రగతి, రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ ప్రభుత్వం వచ్చాక 13,750 పశు ఆరోగ్య శిబిరాలను నిర్వహించి 7.34 లక్షల పశువులకు చికిత్స అందించడం జరిగింది. రాష్ట్రంలో 26.55 లక్షలకు పైగా కృత్రిమ గర్భధారణలు చేశాం. లింగ నిర్ధారిత వీర్యనాళికల పంపిణీ ద్వారా 9,793 పెయ్యి దూడలను ఉత్పత్తి చేయడం జరిగింది. పశువుల ఆరోగ్య పరిరక్షణకు ఈ సంవత్సరంలో 3.68 కోట్ల వ్యాధి నిరోధక టీకాలు వేశాం. అలాగే 1,071 కోట్ల గొర్రెలు, మేకలు నట్ట నివారణ మందులు వేసి పశు సంపద ఆరోగ్యాన్ని మరింత బలోపేతం చేశాం. పశు పోషణలకు 1,826 మెట్రిక్ టన్నులు నాణ్యమైన పశుగ్రాస విత్తనాలు, అలాగే 10,007 మెట్రిక్ టన్నులు పశుదానాను సరఫరా చేయడం జరిగింది. ఉపాధి హామీ పథకం అనుసంధానంతో 36,016 గోకులాలు మంజూరు చేశాం. బహుళ వార్షిక పశుగ్రాస సాగు పథకం ద్వారా 8,193 ఎకరాల్లో పశుగ్రాసాలని అందుబాటులో తెస్తున్నాం. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ప్రతిపాదనలు: షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, పేద పశుపోషకులకు 50,000 గోకులాలను నిర్మించాలని ప్రతిపాదించాం. 100% రాయితీతో 2.65 లక్షల ఎకరాల్లో బహువార్షిక పశు గోశాలను అభివృద్ధికి ప్రతిపాదిస్తున్నాం. వీధి పశువులకు రక్షణ కొరకు 10 లక్షల రూపాయల యూనిట్ ఖరీదుతో జిల్లాలో 5 చొప్పున ఉపాధి హామీ పథకం నిధులు అనుసంధానంతో గోశాలను నిర్మించాలని ప్రతిపాదించాం. పశుగ్రాస భద్రత కొరకు 22 కోట్ల రూపాయలు ప్రతిపాదించాం. రాయితీపై పాలు పితుకు యంత్రాలు, గడ్డి కత్తిరించే యంత్రాలు, మాగుడి గడ్డి తయారీ యంత్రాలు, పశుదాన, మాగుడు గుడ్డి, పశుగ్రాస విత్తనాలు, ఖనిజ లవణ మిశ్రమాలు సరఫరా చేయడం జరుగుతుంది. పశు బీమా వేయించినటువంటి పశువులకు మరణించినట్లయితే పరిహారం చెల్లించడం జరుగుతుంది. 380 పశు వైద్యశాలల మరమ్మతులకు 400 కొత్త పశు వైద్యశాలల నిర్మాణ దశల వారీగా చేపడతాం. మనుషులకు ఆధారం ఉన్నట్లుగా పశువులకు గుర్తింపుకు గో ఆధార్ పథకాన్ని తీసుకువస్తున్నాం. ఫింగర్ ప్రింట్ వలె పశువుల చర్మం మీద కూడా గుర్తింపు నమోదు చేస్తున్నాం. దీని ఆధారంగా పశువుల బీమా, ఇతర పథకాలు వర్తిస్తాయి. 2026-27 సంవత్సరంలో పశు సంవర్ధక శాఖకు 1,121.26 కోట్ల రూపాయలు బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం.